మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రార్థన ఆలకించేవాడా, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సాయంకాల సమయంలో ఈ వారాంతంలో మరి యొక్క శిలువ ధ్యానములో మేమందరము పాలు పొంది మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు. ఈ సమయంలో మీకు వాక్య ధ్యానంలోనికి వెళ్ళిచుండగా మీ సహాయం కొరకు, మీ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. భక్తుల యొక్క ప్రార్థనలను ప్రభువా ఈ సంవత్సరం మా ముందు ఉంచారు. వారి ప్రార్థనల ద్వారా ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారో మేము ధ్యానము చేసి మేము కూడా దీవించబడటకు సహాయం చేయండి. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని సాయంకాల సమయంలో మీరు దర్శించండి. వాక్యము ద్వారా తాకండి ప్రభువా. వాక్యము ద్వారా హృదయములో నాయన మారు మనస్సు పుట్టించమని, ప్రార్థన యందు ఆసక్తి కలిగించమని ప్రార్థిస్తూ మీదైన సాకులు మీ సిలువ చాటును మరుగుపరచండి. నన్ను బలపరచండి ప్రభువా. మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘము, సాయంకాల సమయంలో ఈ వారాంతంలో మరి ఒకసారి మనము 22వ శిలువ ధ్యానంలో పాలు పొంది ప్రభు నామాన్ని ఘనపరచడానికి, దేవుని యొక్క వాక్య ధ్యానంలో కొనసాగుటకు దేవుడిచ్చిన మంచి అవకాశముని బట్టి ఆ దేవాది దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ధ్యానానికి ఆహ్వానిస్తున్నా. మరి ఈ వారంలో సోమవారం నుండి ఇప్పటి వరకు స్త్రీలు చేసినటువంటి ప్రార్థనలు ఈ వారం అంతా మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం. గత రాత్రి కనాను స్త్రీ చేసినటువంటి ప్రార్థన మనము ధ్యానము చేసి ఉన్నాం. కనాను స్త్రీ దేవుని బిడ్డలకు శత్రువుగా ఉన్నప్పటికీ, అన్యురాలైనప్పటికీ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక చిన్న దీవెన మాకు సరిపోతుంది, ఆ కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలు తినును కదా అని యేసును తెలివిగా జ్ఞానముతో ప్రార్థించి తన కుమార్తెలో ఉన్నటువంటి ఆ దయ్యము నుండి మరి వారు స్వస్థత పొందుకున్నట్లు గత రాత్రి మనము ధ్యానం చేసి ఉన్నాం. నిజంగా మరి దేవుని బిడలముగా మనము అన్య జనాంగానికి చెందినటువంటి వారమే. దేవుడు మనకు ఏ చిన్న ఆశీర్వాదం ఇచ్చినా అది మన జీవితంలో చాలా గొప్ప దీవెన కలిగిస్తుంది. కనాను స్త్రీ యొక్క కుమార్తె దయ్యము చేత బహుబాధపడుచున్నప్పుడు దేవుడిచ్చింది ఆ చిన్న దీవెనే. ఆ చిన్న దీవెనకు ఆమెకు గొప్ప స్వస్థత వచ్చింది అన్నమాట. సో ప్రభు వద్దకు మనం వచ్చినప్పుడు అన్యులుగా వస్తూ ఉన్నాం. మనం యూదులం కాదు, అన్యులంగా వస్తూ ఉన్నప్పుడు ప్రభు చిన్న దీవెనైనా చాలు నాకు, అది నాకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అటువంటి ప్రార్థనలు ప్రభు సన్నిధిలో మనం చేసినప్పుడు మన యొక్క విశ్వాసము ద్వారా ఆయన అనేకమైనటువంటి కార్యములు జరిగించేటువంటి వాడిగా మరి ఉంచి ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో మరి లోకాసు వార్త 18వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో ఇది యాక్చువల్గా జరిగినటువంటి సంఘటన కాకపోవచ్చు, కానీ లైక్ ఎ పారబుల్, ఇది ఒక ఉపమానముగా యేసు ప్రభు మరి తెలియజేస్తున్నారు. దిస్ ఇస్ ఎ పారబుల్ అబౌట్ పెర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని చెప్పి మరి ఒక ఉపమాన రీతిలో యేసు ప్రభు ఈ విషయాన్ని శిష్యులకు ఆయన మరి బోధిస్తున్నా.
ఈ మొదటి వచనములో మరి మనం చూస్తే వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. వారు అనేటువంటి మాటలలో ఇది ఒరిజినల్ భాష ఇంగ్లీష్లో మెన్ ఆట్ ఆల్వేస్ టు ప్రే. పురుషులు అంటే మొత్తం మానవాళి దేవుని యొక్క దృష్టిలో అందరూ విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ప్రార్థన ఎల్లవేళలా కూడా చేయాలి, నాట్ టు ఫెయింట్. మరి ప్రార్థనలో అలసిపోరాదు, బలహీన పడరాదు. ప్రార్థనను అలసిపోయి ప్రక్కన పెట్టేయకూడదు. ఎందుకు బలహీన పడతాం ప్రార్థనలో అంటే, ఒక్కొక్కసారి సమాధానం ఆలస్యం అయితే ఫెయింట్ అయిపోతాం అంటే సరిపెట్టేస్తాం. ఇక చాలులే, ఇక చాలా కాలం చేసాం ప్రార్థన, ఇక సరిపెట్టేద్దామని అనిపిస్తాను. నేను అదే అనుకున్నాను, గాడ్ సైలెన్స్. ఆమె వచ్చి గట్టిగా కేకలు వేసి ప్రార్థిస్తున్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు సమాధానం ఇవ్వాల. కొంతసేపు మౌనంగా ఉన్నాడు అన్నమాట. ఆయన మౌనంగా ఉన్నాడని చెప్పి ఆమె ప్రార్థన చేయటం మానేయలేదు. సో మొదటి కారణము సమాధానం రావడం ఆలస్యం అయితే అలసిపోయి ప్రార్థన సరిపెడతాం ఒకసారి. తర్వాత ఎంతకాలం చేయాలి ప్రార్థన, చేసిందే చేసి అడిగిందే అడిగి అన్నట్లు ఎంతకాలము అన్నట్లు ఉంటుంది అనమాట. చాలా కాలం నుండి ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నాను. సో ఈ పట్టుదల అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది అన్నమాట, తగ్గుతూ ఉంటుంది. 13వ కీర్తనలో కూడా దావీదు ఎంతకాలం ప్రభు ఎన్నాళ్ళ మట్టుకు అంటాడనమాట. సో చాలా కాలం నుండి చేస్తున్నాను ఈ ప్రార్థన, ఇంకెంతకాలం చేయాలి. ఈ మూడవది ఇక చేసి చేసి ధైర్యము చెడిపోవటం అనమాట. అరే సమాధానం రావటం లేదని చెప్పి పిరికి వాళ్ళు అయిపోయి ప్రార్థన మానేస్తూ ఉంటారు. సో యేసు ప్రభు ఇక్కడ చెప్పింది ఏమిటంటే కంటిన్యూటీ ఇన్ ప్రేయర్. యూదులు మరి అనేకమైనటువంటి హింసలు మరి పొందుతున్నారు రోమా ప్రభుత్వంలో. ఆ సమయంలో ఈ హింసలన్నిటిలో కూడా వారు ఏం చేయాలంటే నెవర్ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఆ నమ్మకత్వాన్ని, ఆ దేవుడిని నమ్ముకున్నటువంటి వారు ఆ నమ్మకాన్ని వదిలేయకూడదు. ధైర్యముగా ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి మళ్ళీ ఉండాలి. పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండము 29వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో మరి బలి అర్పించేటప్పుడు నిత్యము అర్పించేటువంటి ఒక బలి ఉంటూ ఉన్నది. తర్వాత దేవాలయంలో ఆ యొక్క దీపములు ఇవన్నీ మనం దీపములు చూస్తే అవి కూడా నిత్యము దేవుని సన్నిధిలో వెలుగుతూ ఉండాలి, ఆర్పటానికి వీలు లేదు. నిర్గమకాండం 29:38 నుండి మనం చూస్తే నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసిన దేమనగా అంటాడు. నిత్యము అంటే ఇది ఒక కంటిన్యూటీ అన్నమాట. ఈ ప్రార్థన అనేటువంటిది కూడా కంటిన్యూటీ ఉండాలి, మధ్యలో ఆగిపోవటానికి వీలు లేదు. డిస్కంటిన్యూషన్ అనేటువంటిది ఉండకూడదు ప్రార్థనలో. కొన్ని రోజులు ప్రార్థన చేసి కొన్ని రోజులు ప్రార్థన చేయకుండా ఉండి మళ్ళీ జ్ఞాపకం వచ్చినప్పుడు మొదలు పెట్టడం, అది కాదనమాట ప్రార్థన విసుగక నిత్యము అంటే కంటిన్యూగా చేయాలి ప్రార్థన. నువ్వు పెట్టుకున్నటువంటి పద్ధతుల్లో కానీ ఎప్పుడైనా అదైనా సరే క్రమముగా నిత్యము ప్రతిరోజు ప్రార్థన మరి చేయాలి. రాజు అయినటువంటి సొలొమోను ముందు మరి నిత్యము కూడా సేవకులు నిలిచి ఉంటారట. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం చదివితే రాజుగారి ముందు సేవకులు ఏం చేస్తారంటే నిత్యము నిలిచి ఉంటారు. ఎందుకు? రాజుగారు ఏం ఆర్డర్
వెంటనే దాన్ని నేను అమలు చేయాలి. అట్లా ప్రార్థన అనేటువంటిది ఏమిటంటే దేవుడి దగ్గర నిత్యము కూడా మనము నిలిచి ఉండి ప్రార్థిస్తూ ఉంటే, దేవుడితో మాట్లాడుతూ ఉంటే, సొలొమోను కంటే గొప్పవాడైనటువంటి యేసు ప్రభు రాజుల రాజు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థనలోనే దేవుడిని కొన్ని సూచనలు ఇస్తాడు. నువ్వు ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలి, నా కోసం అది చేయాలి, ఇది చేయాలి అనేటువంటి బాధ్యతలు కూడా దేవుడు మనకు అప్పగిస్తాడు. సో ప్రార్థన అనేటువంటిది నిరంతరము కూడా చేసేటువంటిది, నిరంతరము చేసేటువంటిది. ఈ సర్వాంగ కవచమును గురించి పౌలు తెలియజేస్తూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రతి విధమైన, ప్రతి సమయమున అంటాడు. ప్రతి సమయం అంటే ఆల్వేస్. అన్ని రకాల ప్రార్థనలు చేయటానికి సిద్ధముగా ఉండాలి ప్రతి సమయంలో. ఏ సమయంలో ఏది సంభవించునో మనకు తెలియదు. అప్పుడే పుట్టుక గురించి ప్రార్థన చేయాల్సి వస్తుంది. పొద్దున్నే వెళ్ళి నిర్మల హాస్పిటల్లో ప్రార్థన చేయాల్సి వస్తుంది. సాయంత్రం వెళ్ళి బరియల్ గ్రౌండ్లో ప్రార్థన చేయాల్సి వస్తుంది. ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి. సిద్ధముగా ఉండాలి. మనం ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేయటానికి సిద్ధముగా ఉండాలి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. నిలకడగా చేయండి ప్రార్థన. ఇది నిలకడ అనేటువంటి చాలా మంచి పదం అంట. మనకేంటంటే మనసు చంచలమైనటువంటి మనసు, మనిషి యొక్క మనసు చంచలమైనది. చంచలమైనది అంటే దేని మీద నిలకడగా ఉండలేం మనం. మనసు కొంచెంసేపు ఇది ఆలోచిస్తుంది, కొంచెంసేపు అది ఆలోచిస్తుంది, కొంచెంసేపు ఇక్కడ ఉంటుంది, కొంచెంసేపు పుట్టింటికి వెళ్ళదు, కొంచెంసేపు అటు వెళ్ళదు, ఇటు వెళ్ళదు. రకరకాల చంచలమైన మనసు అనమాట. ఎక్కడే ఉంటాం, మా ఊరి గురించి ఆలోచిస్తాం మనం. ఒకసారి ఎక్కడో ఉంటుంది ఆ ఊరు, ఎప్పుడో వచ్చేసాం అక్కడ నుండి. నిలకడ లేదు. అప్పుడే ఏదో చేయాలని పెద్ద పెద్ద కొండంత ఆశలు ఉంటాయి మనకి. ఆశ ఉండటం మంచిదే, కానీ దాని గురించి ఒక్క అడుగు కూడా ముందుకు పని ప్రారంభించాం అసలు పని. ఆశలు మాత్రం పెద్ద పెద్ద ఆశలు అనమాట. ఒకరోజు ఇది ఆలోచిస్తే ఇంకో రోజు ఇంకోటి ఆలోచిస్తారు. నిలకడ ఉండదు అనమాట. నిలకడ లేని మనస్సు. ప్రార్థనలో కూడా అంటాడు, ప్రార్థనలో నిలకడలేదు మీకు. అందుకే కొలస్సీ పత్రికలో పౌలు ఏం రాస్తున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. ఓ అటు తిరిగి ఇటు తిరిగి ఆ ప్రార్థన ఈ ప్రార్థన కన్ఫ్యూజ్ అయిపోయి సిఎస్ఐ ప్రార్థనకు వచ్చి ఇంకో ప్రార్థన, అది ఇది మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. మీరు అసలు ఏదో దాంట్లో నిలకడగా ఉండండి. నువ్వు చేసే ప్రార్థనలో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి నిలకడగా ఉండండి. సో కంటిన్యూటీ ఇన్ ప్రేయర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రియులారా, మరి ఈ సాయంకాల సమయంలో దేవుడు ఈ విషయాన్ని మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. 2వ వచనంలో ఈ ప్రార్థన గురించి మరి తెలియజేస్తూ, అక్కడ ఆయన పట్టణములో దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉన్నాడు. దేవునికి భయపడేటువంటి వాడు కాదు. రిలీజియస్ మైండ్ లేదు ఇతనికి. తర్వాత ఆధ్యాత్మిక చింతన లేదు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉంటే దేవుడికి భయపడి మనుషులకు ఏదో ఒక మంచి చేయటానికి, మేలు చేయటానికి ప్రయత్నమో చేసేవాడు. కానీ అది లేదు. తర్వాత మనుష్యులను లక్ష్య పెట్టక, మనుషులకు ఏం జరిగితే నాకేంటి అన్నట్లు తీర్పులు ఇచ్చేటువంటి వాడు అనమాట. మనుషుల హక్కులు కాపాడనటువంటి వాడు, దేవుని ప్రజలకు న్యాయము జరిగించనటువంటి వాడు, ఇటువంటి న్యాయాధిపతి అనమాట ఇతను. పాత నిబంధనలో యెహోషాపాతు ఒక మాట చెప్తాడు. న్యాయాధిపతులను పిలిచి జడ్జెస్కి హితవు పలుకుతాడు.
చాలా జాగ్రత్తగా చేయాలి న్యాయం. ప్రజలు న్యాయం కోసం మీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఓపికతో సహనముతో వాళ్ళ యొక్క మాటలు విని వాళ్ళు చక్కని న్యాయం అందించాలని హితవు పలుకుతాడు రాజుగారు. రాజులు దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 19వ అధ్యాయం 6-7 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. అంటే రాజ్యంలో ఉన్నటువంటి జడ్జెస్ నీతితో న్యాయంతో న్యాయం అందించాలి. ఈ మధ్యకాలంలో మనం పేపర్లో చూస్తూ ఉన్నాం, న్యాయాధిపతులు జడ్జెస్ ఇళ్లలోనే ఇటువంటి ఒక పరిస్థితి. మనం నోట్ల కట్టలు కాల్చబడినవి ఇవన్నీ మనం వింటున్నాం. అంటే న్యాయం అందించేవాడు దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా మరి ఉండాలి. తర్వాత మనుషుల హక్కులు కాపాడేటువంటి వాడుగా మరి ఉండాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతి అటువంటి వాడి కాడు అన్నమాట. ఇక 3వ వర్షంలో ఒక విధవరాలు ఉన్నది. న్యాయాధిపతి ఉన్నాడు. న్యాయాధిపతి యొక్క లక్షణం ఏంటో చెప్పాడు యేసు ప్రభు. తర్వాత ఒక విధవరాలు ఉన్నది మరి అంటాడు. ఆ పట్టణంలోనే ఒక విధవరాలు ఉన్నది. మరి విధవరాలు అంటే పాత నిబంధన కాలంలో, యేసు ప్రభు కాలంలో కూడా సోషల్లీ అండ్ ఎకనామికల్లీ వల్నరబుల్ వీక్ పర్సన్స్, భర్త లేనటువంటి ఒక స్త్రీ, భర్తను కోల్పోయినటువంటి ఒక స్త్రీ, అంటే సామాజికంగా ఆర్థికంగా చాలా బలహీన స్థితిలో ఉన్నటువంటి స్త్రీ అన్నాడు ఆ రోజుల్లో. డిఫెన్స్లెస్ అంటే ఆమె పక్షాన పోరాడేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. భర్త ఉంటే భర్త పోరాడతాడు ఆమె మీదకి ఏదైనా సమస్య వస్తే. అప్రెస్డ్ పర్సన్, అణచివేయబడినటువంటి స్త్రీ అన్నమాట. ఎవరు పట్టించుకోరు ఆమెను. అన్ని విషయాల్లో కూడా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రంలో మరి వారి కొరకు కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు, ప్రత్యేకమైనటువంటి డిఫెండ్ చేయటానికి దేవుడు వారికి కొన్ని అవకాశాలు మరి ఇచ్చాడు. నిర్గమాకాండము 22వ అధ్యాయం 22వ వచనంలో ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పింది ఏమిటంటే, విధవరాలినైనను ఆమె దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు. అది ఖచ్చితమైనటువంటి చట్టం అన్నమాట. ధర్మశాస్త్రం అంటే చట్టమే, దేవుడు పెట్టినటువంటి రూల్ అది. ధర్మశాస్త్రాన్ని తప్పనిసరిగా పాటించాలి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. ద్వితీయోపదేశకాండంలో 10వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు అంటే దేవుడు న్యాయం చేస్తానన్నాడు వాళ్ళకి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశి అందు దయ ఉంచి అన్న వస్త్రములా అనుగ్రహించువాడు. వీళ్ళందరూ ఒక కేటగిరీ అన్నమాట. ఎవరు? విధవరాలు, పరదేశులు, తర్వాత తల్లిదండ్రులు లేనటువంటి అనాథలు. వీళ్ళందరూ ఒక కైండ్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ పీపుల్. వీళ్ళని సమాజం ఒకవేళ పట్టించుకోదేమో కానీ దేవుడు అంటున్నాడు, వాళ్లకు నేను న్యాయము చేస్తాను, వాళ్ళకు నేను ఆహారం ఇస్తాను, వాళ్ళ అవసరతలు అన్న వస్త్రములను అనుగ్రహిస్తాను నేను. అది దేవుని యొక్క ప్రేమగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఇహలోకంలో మరి విధవరాలు అంటే ప్రత్యేక భారత సాంప్రదాయంలో ఒకలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే క్రైస్తవ మిషనరీలు వచ్చినప్పుడు ఈ యొక్క దురాచారాలన్నిటినీ కూడా రూపుమాపారు. సతీ సహగమనము మరి నిజంగా అప్లై చేశారో లేదో మనకు తెలియదు కానీ వీటన్నిటినీ కూడా మరి మిషనరీలు క్రైస్తవ బోధలు చేసి ప్రజలకు జ్ఞానోదయం కలిగించి వారికి న్యాయము జరిగించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తత్వము లేనిదే, క్రీస్తు యొక్క బోధలు లేనిదే న్యాయము జరిగి ఉండేది కాదు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 23వ వచనంలో కూడా మరి యెషయా
రాస్తూ లోకస్తులు ఎట్లా ఉంటున్నారో చెప్పాడు ఇక్కడ. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. అసలు పట్టించుకోడు అన్నమాట. తండ్రి లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి నాకు న్యాయం చేయండి అంటే వీడు వెనకాల ఎవరు లేరు కాబట్టి పక్కకు దోచేస్తారా. విధవరాలు వచ్చినా కూడా ఆమె యొక్క వ్యాజ్యాన్ని విచారించరు, పట్టించుకోరు అని చెప్తున్నాడు. సో ప్రియులారా, మరి విధవరాల యొక్క స్థితి ఆ దినములలో ఈ రీతిగా మరి వచ్చి ఉన్నాడు. అయితే క్రైస్తవ భక్తి యేసు ప్రభు తెలియచేసింది ఏమిటంటే, మరి విధవరాండ్ర పక్షమున ఉంటాను, వారి ప్రార్థన నేను ఆలకిస్తాను. యాకోబు పత్రికలో మరి 1వ అధ్యాయం 27వ వచనంలో అసలు భక్తి అంటే ఏంటో చెప్తాడు యాకోబు. చక్కని మాట. దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి. భక్తి ఏంటంటే అసలు దండాలు పెడతాం, ప్రార్థనలు చేయటం కాను, ఇది కాదన్నాడు భక్తి. ఇక్కడ ఏమన్నాడు? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడటమే అదే నిజమైనటువంటి భక్తి అని చెప్తున్నాడు. సో ప్రియులారా, మరి ఇటువంటి భక్తి మనము కలిగి ఉంటున్నామా లేదా? ఆదిమ సంఘములో కూడా చిన్న సమస్య వచ్చినప్పుడు అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. సమస్య వచ్చినప్పుడు విధవరాండ్రను మరి వాళ్ళు ప్రేమించి ఆ సమస్యను పరిష్కరించినట్లు మరి గమనిస్తాం. యేసు ప్రభు యొక్క సేవలో మరి ఒక నాయన్ అనేటువంటి గ్రామంలో ఒక యవనస్తుడు మరణిస్తే విధవరాలి కుమారుడు యేసు ప్రభు ఆ విధవరాలిని ఆ కన్నీటిని చూచి ప్రేమించి ఆ యవనస్తుడిని మరలా బ్రతికింపజేసి తిరిగి ఆమె కుమారుడిని ఆమెకు అప్పగిస్తున్నాడు. విధవరాలు ఒకే ఒక కుమారుడు, ఆ ఆధారం కూడా పోయింది ఆమెకి. యేసు ప్రభు చాలా కనికరపడి మరి ఆ విధవరాలకి న్యాయము జరిగించినట్లు మరి మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ ఈ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు, అదే పట్టణంలో ఒక విధవరాలు ఉన్నది. ఆమె ఈ న్యాయాధిపతి వద్దకు వస్తున్నది. 3వ వచనంలోనే భాగంలో మరి మనం చూస్తే ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. సెటిల్ మై కేస్ సో దట్ ఐ విల్ బి ఫ్రీ. నేను ఫ్రీ అయిపోతాను, నా కేసు సెటిల్ అయిపోతే కనుక నేను ఫ్రీ అయిపోతాను, నాకు విడుదల కలుగుతుంది. సో నాకు విడుదల కలిగించు, నా ప్రతివాదికి కూడా విడుదల కలిగించు. ఎవరికి సంబంధించిన న్యాయం వాళ్ళు చేయాలంటుంది. ఏమంది ఇక్కడ ఏంటి మనం దీన్ని అర్థం చేసుకుంటే, నా ప్రతివాదికి నాకును న్యాయమో తీర్చు అంటే నా ఒక్కదానికే న్యాయం చేయమని నేను అడగట్లా. నా ప్రతివాది ఉన్నాడు, అతను చేయాల్సిన న్యాయం అతనే నాకు చేయాల్సిన న్యాయము నాకు జరిగించు. ఇది ఈమె యొక్క ప్రార్థన. ఇది కూడా మనం అర్థం చేసుకుంటే, నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయని ప్రార్థన చేస్తాం తప్ప ఎదుటివాడి గురించి ఆలోచించాం మనం ఒక్కోసారి. ఇప్పుడు అటేపోడికి కూడా న్యాయం జరగాలిగా, అది ఎప్పుడైనా ఆలోచించామండి మనం. మనకే అన్యాయం జరిగిపోయింది, మనకే అన్నీ కూడా ఏదో ఇబ్బంది కలిగిపోతుంది. పక్కోడు ఎడిపోయినా పర్లేదు అనుకుంటున్నాను. అందరికీ న్యాయం జరగాలి. నీ ప్రార్థన ఎట్లా ఉండాలంటే, నాకును నా ప్రతివాదికి న్యాయము జరిగించి. ఎవరికి చేయాల్సిన న్యాయం వాళ్ళ చేయ. నేను తప్పు చేస్తే నన్ను శిక్షించు, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించు. అదే ఆ రీతిలో ఉండాలి మన ప్రార్థన. అంతే తప్ప మనమే తప్పు చేసి నాకే అన్యాయం జరిగింది అన్నట్టు కూర్చోటానికి వీలు లేదు. ఎవరికి చెందాల్సిన న్యాయము ఆయన న్యాయం జరిగించేటువంటి వాడుగా మరి ఉంటున్నాడు. సో ఇది అర్థం చేసుకోవాలి. మనం అందరికీ రావాలి న్యాయం. మనకు ఒక్కరికి అన్యాయం జరగల, అటువాడు కూడా అటువైపు వాళ్ళు కూడా వాళ్ళకి అన్యాయం జరగదు అనుకుంటారేమో. కాబట్టి దేవుడు న్యాయవంతుడు, ఆయనకి తెలుసు సమస్తము కూడా. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. తరచు వచ్చి అనేటువంటి మాట ప్రత్యేకమైనటువంటి మాట. అతని యొద్దకు తరచుగా వచ్చి, కంటిన్యూయల్ యాక్షన్. తరచుగా వచ్చి ఆమె యొక్క ప్లీ
ఏమిటంటే గివ్ మీ జస్టిస్, నాకు న్యాయము జరిగించు. తరచు వస్తుంది ఇదే పదం, ఇదే మాట. తరచుగా వచ్చి ప్రార్థన అనేటువంటిది కూడా ఇది దేవుడు మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు, తరచుగా ఈ న్యాయాధిపతి వద్దకు మనము రావాలి, కనపడాలి. జనరల్గా మనకు ఉన్నటువంటిది కూడా ఏమిటంటే పట్టించుకోకపోతే ఏం చేస్తారంటే పక్కకి వెళ్ళిపోద్ది ఫైల్, అంతే. నువ్వు వచ్చి దాన్ని అస్తమానం కొద్ది బయటికి తీస్తూ ఉంటే, దీన్ని కొంచెం పరిశోధన చేస్తూ ఉంటే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఆఫీసర్స్ అయినా. నువ్వు రాకపోతే ఏమవుతుంది, అది అడుక్కి వెళ్ళిపోద్ది ఫైల్, పక్కన పెట్టేస్తారు. అందుకే తరచుగా వచ్చి, ఈ తరచుగా అనేటువంటిది ప్రార్థనలో మనం తరచుగా ప్రార్థన చేయుట, రెగ్యులర్ ప్రేయర్ హ్యాబిట్. తరచుగా న్యాయాధిపతి వద్దకు రావడం, దేవుని వద్దకు వచ్చి దేవునికి సమస్యను అప్పగించటం. అతడు దైవ భయము లేనివాడు అని తెలుసు, ఎవరిని లెక్క చేయడం తెలుసు, అయినా కానీ మీ ప్రయత్నమో మానలేదు. ఇది ప్రాముఖ్యమైన విషయం. మనకు చేస్తాడేంట్లే అని చెప్పి అతడు చేయడు అని అందరికీ తెలుసు, పట్టించుకోడు అందరికీ తెలుసు, అయినా కానీ ప్రయత్నం చేసింది. అదే అన్నమాట. చాలా గొప్ప ప్రయత్నం ఇది. ప్రార్థనలో కంటిన్యూటీ అనేటువంటిది ఉండాలి. ఇక్కడ ఒక పదము, గ్రీకు పదము, ఒక సెన్స్ ఏమిటంటే బ్యాంటూ అనేటువంటి ఒక పదం ఉంది ఈ అధ్యాయంలో, ఈ వచనాల్లో. దీని నుండి బ్యాటన్ అనేటువంటి ఒక పదం చూస్తాం. రిలే రన్నింగ్ రేస్ చేస్తారు. ఈ క్రీడలు ఆడేటువంటి వాళ్ళకి ఒలింపిక్స్లో మీరు చూసే ఉంటారు. రిలే రన్నింగ్ అంటే ఏంటి? ఒక ఆమె పరిగెత్తుకుని వస్తుంది, ఇంకొక ఆమె రెడీగా ఉంటుంది. ఆమె అందించే దాన్ని పట్టుకుంటుంది, దాన్ని బ్యాటన్ అంటారు. దాన్ని పట్టుకోవాలి, మళ్ళీ ఏం పరిగెట్టాలి, మళ్ళీ ఇంకొక ఆమె రెడీ ఉంటే ఏమో దానికి అందించాలన్నమాట. అది ప్రార్థన అనేటువంటిది ఏమిటంటే, మనం ఈ తరంలో పరిగెడుతున్నాం ప్రార్థన చేసుకుంటాం. దాన్ని ఏం చేయాలి? రాబోయే తరం ఉన్నారు, పిల్లలు కూర్చున్నారు, చూసారు ఇక్కడ చిన్న పిల్లలు చాలామంది కూర్చున్నారు ఇక్కడ. వాళ్ళందరికీ అందించాలి ఈ ప్రార్థన అనేటువంటి బ్యాటన. చేసి అలిసిపోతాం, అందులో సందేహం లేదు. ఇప్పటికే అయిపోయింది మన పని. నోట్లో మాట రాదు, కాళ్ళు పరిగెట్టు, మన వల్ల అవ్వదే, తగ్గిపోతుంది. చేయగలనంతసేపు చేస్తాం, తర్వాత ఏం చేయాలి? వదిలేయకూడదు, అందించాలి. రాబోయే తరానికి కంటిన్యూటీ అంటే అదన్నమాట, అందించాలి. ఇక వాళ్ళు పరిగెడతారు, వాళ్ళు పరిగెడతారు. ఇక నా తరంతో అయిపోయింది ప్రార్థన అని కాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని కూడా కూర్చోబెడితే నేర్చుకుంటారు వాళ్ళు. అంతేగా, తల్లి చేసే ప్రార్థన పిల్ల చేస్తారు. రేపొద్దున చూడండి మీరు, తల్లులు కొంచెం నోరు తెరిచి ప్రార్థన చేస్తే రేపొద్దున వాళ్ళు కూడా ఏ ప్రార్థనలు చేస్తారు. మా అమ్మ ఇదే నేర్పింది మా అంటాడు. బ్యాటర్న్ అన్నమాట, అందించాలి ప్రార్థన. సో కంటిన్యూటీ ఉండాలంటే ఏం చేయాలి? పరిగెట్టి ప్రార్థనలో మనం కొన్ని సాధించి ఈ రాబోయే తరానికి ప్రార్థన అందించబడాలి. కంటిన్యూటీ ఆగకూడదు. ఈ ప్రార్థన ఒక తర్వాత ఆగిపోయేది కాదు. ఈ ప్రార్థన అనేటువంటిది, ఈ విధురాలు చేసేటువంటిది ప్రార్థనలో తరచుగా వచ్చి కంటిన్యూటీ. మరి న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో, మరి యెహోవాను ఎరుగని తరము అంటాడు. అంటే వాళ్ళు ఏం చేశారు? పెద్దలు వాళ్ళు చేసుకున్నారు ప్రార్థనలో, వాళ్ళు ఏదో కొంత భక్తి చూపించారు, కానీ రాబోయే తరానికి అందించాల ఈ ప్రార్థన జీవితం. అందుకే ఏమైపోయింది? అసలు దేవుడు అంటే ఎవరు అన్నట్టు అయిపోయింది అన్నమాట. యెహోవా అంటే ఎవరు మాకు తెలియదు అన్న పరిస్థితి వచ్చేసింది అన్నమాట. సో ప్రియులారా, దేవుని యొక్క బిడ్డలముగా మనము రాబోయే తరానికి దీనిని అందించాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా దేవుడు చెప్పింది ఏంటంటే, నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయమంటాడు. నీ పిల్లలకు నేర్పించాలి నీ యొక్క భక్తి, నీ ప్రార్థన. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, ఎక్కడున్నా కూడా ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానమో
చేయాలి. ఈ ప్రార్థన ఎక్కడున్నా ఆపకూడదు. మన ఊళ్ళో ఉన్న ఆపకూడదు, వేరే ఊరు వెళ్ళినా ఈ ప్రార్థన ఆపకూడదు. దారిలో ఉన్నా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ట్రైన్లో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే. ఆటోలో కూర్చున్నా ప్రార్థన చేయాలి. ఆటోలు చాలా జాగ్రత్తగా ఎత్తి తీసి కొట్టేస్తూ ఉంటారు ఆటో వాళ్ళు. ఇష్టానుసారంగా లాగింగ్ చేస్తుంటారు. వెనకాల వాడు కూర్చున్నవాడు ఉన్నాడా, బతికాడా, నడుము ఉందా, ఇరిగిపోయింది, అడిగి అనవసరం. దేవుడా 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 అని కూర్చోవాలి ఆటోలో. ఇరిగిపోతుంది నడుము, అక్కడ కరిగిపోతుంది ఎముకలన్నీ కూడా. ఎక్కడున్నా కూడా ప్రార్థన చేయాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రయత్నం ఆపలేదు. పాస్ ఆన్ ప్రేయర్, పాస్ ఆన్ ఫెయిత్. ఈ ప్రార్థన అందించండి. విశ్వాసాన్ని రాబోయే తరానికి మీరు అందించాలి. విధవరాలు అంటే ఆమె జీవితం చివరికి వచ్చినటువంటి పరిస్థితి. ప్రార్థన ఈమె ఆపలేదు. సో ప్రియులారా, దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్కనెక్టివిటీ ఇన్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మిక జీవితంలో డిస్కనెక్షన్ అనేటువంటిది ఉండకూడదు. అది మళ్ళీ కనెక్ట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి. సెల్ డిస్కనెక్ట్ అయితే మళ్ళీ వెంటనే కలుస్తుంది. ప్రార్థన డిస్కనెక్ట్ అయితే దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి చాలా ప్రయత్నం. ఆ మాటలే రావు. లోకంలో కలిసిపోయాక ఏమొస్తాయి మాటలు? నీకు లోక సంబంధమైన మాటలే వస్తాయి నోట్లో నుండి. ఆ ప్రార్థన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుని మళ్ళీ దాన్ని నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి. చాలా టైం పట్టుద్ది నీకు. సో ప్రియులారా, ప్రార్థన తెలియదు, దేవుని తెలియదు, దేవుడు లోబడే తరం ఒకటి వచ్చేసింది అనమాట ఇశ్రాయేల్ దేశంలో. అది మనం చూసాం. 4వ వచనంలో అతడు కొంతకాలము ఒప్పకపోయెను. సో కొంతకాలము ఆయన ఒప్పుకోలేదు. నేను చెయ్యను అన్నాడు, పోస్ట్పోన్మెంట్ చేశాడు, చాలా ప్రయత్నాలు చేశాడు, పట్టించుకోవాలి అసలు. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను. అంటే అతడేంటో అతడికి తెలుసు. హీ నోస్ హిజ్ క్యారెక్టర్, జడ్జెస్ క్యారెక్టర్. ఈ జడ్జి యొక్క క్యారెక్టర్ ఏమిటంటే దేవునికి భయపడడు, మనుషుల్ని లక్ష్య పెట్టాడు. తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనమాట. పక్కవాడికి మేలు చేయడు, దైవ లక్షణం ఒకటి కూడా లేదు. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే నేను బాగున్నానా, అదే చాలు నాకు ఈరోజు గడిచిపోయిందా, నాకు కడుపు నిండిందా ఈరోజు, అది చాలు నాకు, అంతే. వేరే వాడి గురించి అసలు ఆలోచన చేయడు. సెల్ఫ్ ఇంట్రెస్ట్. అయితే ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో సదనకరెను. తొందర పెట్టుట. బీట్ మీ డౌన్ విత్ హర్ బ్లౌస్. BLOW అంటే దెబ్బలు అనమాట. తొందర పెట్టుట అనేటువంటి ఇది ఒక మెటాఫోర్ అంటే కంపారిజన్. రెజ్లింగ్, చేతులతో గుద్దటం అన్నమాట, చేతులతో గుద్దటం. అయితే ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి, ఇక్కడ దీని అర్థం ఏమిటంటే నా చెవులను కొట్టుచున్నది. దీంతో ఆమె మాటలతో కొడుతున్నారు అండి. రెజ్లింగ్లు ఏం చేస్తారు? చేతులతో ముఖం మీద గుద్దుతారు అన్నమాట, ఎక్కడ దొరుకుతారు. కానీ విధవరాలు వచ్చి దేంతో కొడుతుంది? మాటలతో కొడుతున్నారు. ఎక్కడ? చెవుల మీద కొడుతున్నారు అన్నమాట. ఈ న్యాయాధిపతి అనేటువంటి మాట తొందర పెట్టుట అంటే దాని వెనకాల ఉన్నటువంటి అర్థం అదనమాట. బాక్సింగ్లో అసలు ఒక గుద్దితే అసలు కమిలిపోతారు మొత్తం, చూస్తానే ఉంటాం మనం. మీరు టీవీలో ఈ బాక్సింగ్ పోటీల్లో చూస్తే కళ్ళు కమిలిపోయి, ఇక్కడ కమిలిపోయి అంటే గట్టిగా కొట్టడం ద్వారా అట్లా చర్మం కమిలిపోతారు. మాట అనేటువంటిది కూడా చాలా బలమైనది. మాట కూడా కొట్టినట్టు అనమాట, గట్టిగా కొట్టినట్టు అనమాట. చెవి మీద గట్టిగా కొడితే చెవి పాడైపోతుంది. చెవి చాలా సున్నితమైంది, లోపల కర్ణపేరు చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఈ చెంపల మీద కొట్టడము ఇది చాలా దారుణమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
కొట్టకూడదు అసలు. మొహం మీద కొట్టడం, చెంపల మీద కొట్టడం చాలా స్కూల్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహహింస. అయితే ఈమె చెవులను, న్యాయాధిపతి యొక్క చెవులను మాటలతో బాక్సింగ్ చేసింది అనమాట. మాటలతో కొట్టేస్తూ వచ్చినప్పుడల్లా ఇదే పని ఆయన వింటానే ఉన్నాడు. చెవులు బాసిపోతున్నట్టు అనమాట. ఇటువంటి సిచ్యువేషన్ యాకోబు జీవితంలో మనం చూసాం. యాకోబు పెనుగులాడాడు, దేవుడు కొట్టాడు. దేవుడు ఎక్కడ కొట్టాడు? చెవుల మీద, తొడగూటి మీద కొట్టాడు అనమాట. దేవుడు కుంటోడి కింద చేశాడు. సో ఈ రెజ్లింగ్లో ఇది ప్రార్థన అనేటువంటిది కూడా ఒక పోరాటం. మాటలతో పోరాటం. ఇది మాటలతో యుద్ధం, చేతులతో కాదు. ఈ మాటలను సిద్ధపరుచుకుని మనం దేవుని వద్దకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే పోరాడుతున్నాం మాటలతో దేవుడితో. ఇది చాలా గొప్ప విషయం. ఇది దేవుడు ఆలకిస్తాడు. విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. గత రాత్రి కూడా మనం ధ్యానం చేసిన విషయంలో ఆమె గట్టిగా కేకలు వేసిందనే మాట. దావీదు కుమారుడా నన్ను కరుణించు, కేకలు వేసింది అనమాట. చెవులు బద్దలైపోయినాయి. శిష్యులు విసుక్కున్నారు. అయ్యా, ఈ వెనకాల వస్తే అస్తమాన వరుసను పంపించేయమంటావా అని అడిగారు అనమాట. సో ప్రియులారా, ఈ విధవరాలకి ఒకే ఒక ఆధారము, ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఇంక వేరే ఏమి లేదు ఆమె దగ్గర. డబ్బులు ఇచ్చి ఏమైనా పనులు చేయించుకుందామంటే అది లేదు ఆమె దగ్గర. వెనకాల ఎవడన్నా వచ్చి ఇదిగోండి ఇంక న్యాయం చేయని అడుగుతాడంటే ఎవడు లేడు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఆమెకున్న ఒకే ఒక ఆధారం ప్రార్థన. ఆమెకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. ఇక అంతే, వేరే ఏం లేదు. నోరు ఉంది చాలు, దాంతో గెలిచేసింది అనమాట దేవుడి దగ్గర. సో రెజ్లింగ్, ప్రార్థన అంటే ప్రభు యొక్క చెవి వద్దకు మాటలతో మనము రావాలి. పోరాటం, ఇది పోరాటమే. 6వ వచనంలో యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను న్యాయం చేయాలనుకుంటున్నాను అని అనుకున్నట్టు అతను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. వారి అటెన్షన్ కోరడానికి మాట చెప్తున్నాడు యేసు ప్రభు. యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటాం, చూసారు మధ్యలో గోళ ఇక్కడ ఎక్కువ మాట్లాడుతుంటే యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటాం. మా మాట చెప్పడానికి ఆయన చెప్పిన మాట వినండి. ఏమన్నాడు? వినండి అంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను చాలా అన్యాయస్తుడిని, నేను దేవుడిని లెక్క చేయను, మనుషుల్ని లక్ష్య పెట్టను, అన్యాయం చేస్తాను ఎక్కువ. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అన్నాడు. అంటే నేను చేసేదంతా అన్యాయమే. నా పేరు న్యాయాధిపతే కానీ నేను చేసేదంతా కూడా అన్యాయం. అయితే ఈమె విషయంలో నేను న్యాయం చేయాలనుకుంటున్నాను. అందరికీ అన్యాయం చేసినా కానీ మరి ఈమె అస్తమానం వచ్చి అడుగుతుందంటే ఏదో న్యాయం ఉంది ఇందులో. అన్యాయం ఏమీ లేకుండా ఉండాలి, అందువల్లే వచ్చి అడుగుతుంది అన్నమాట. సో నేను న్యాయం చేస్తాను. నేనైతే అన్యాయస్తుడినే, దేవుడైతే న్యాయం చేస్తాడు అన్నట్టు మాట్లాడతాడు అనమాట. అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి అంటే తనకి దేవుడికి ఉన్న కాంట్రాస్ట్. నేను ఎంత అన్యాయస్తుడో దేవుడంతా న్యాయవంతుడు అని చెప్పాడు అనమాట. వినుడి ఎవరు చెప్తున్నారు ఇది మాటలో? న్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్తున్నాడు. నాకు ఆయనకి అసలు పోలిక లేదు, నేనేమో ఇటువంటి వాడిని, ఆయన మాత్రం అటువంటి వాడు కాదు అని చెప్పి దేవుడి గురించి చెప్తున్నాడు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు కదండి, చాలా చక్కని మాట. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు, హిజ్ ఎలెక్ట్. గాడ్ హ్యాస్ సెలెక్టెడ్ సమ్ పీపుల్, గాడ్ హ్యాస్ చోజెన్ సమ్ పీపుల్. మనం ఎవరు అంట? గాడ్ సెలెక్ట్. ఎలక్షన్ పెడితే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? నిన్ను నన్ను ఎలక్ట్ చేశాడు అన్నమాట. అది ఎంత గొప్ప విషయం చూడండి. అసలు మనల్ని ఎవరైనా ఎలక్షన్లో ఎన్నుకున్నారు అంటే ఎంత గొప్ప విషయం అండి. అది చాలా గొప్ప విషయం.
లోకంలో అది ఒకవేళ ఒకవేళ ఎన్నుకోలేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను కూడా ఎలక్ట్ చేశాడట. దేనికి ఎలక్ట్ చేశాడంటే ప్రార్థన చేస్తే వెంటనే సమాధానం ఇవ్వాలి. అది ఆయన ఎలక్షన్, గాడ్స్ చోజన్ వన్. జడ్జికి ఈ వీడియో మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ దేవునికి మన మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎందువల్ల మనము సెలెక్ట్ చేయబడ్డాం. వీఆర్ సెలెక్టెడ్, వీఆర్ ఎలక్టెడ్, వీఆర్ చోజన్. మనము ఎన్నిక చేయబడిన ప్రజలము. అది జ్ఞాపకం పెట్టుకోండి. రాత్రి మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకిస్తాడు అంటే మనము ఎన్నిక చేయబడిన ప్రజలము. దేని కొరకంటే ప్రార్థన చేస్తే సమాధానం పొందుకోవటానికి ఎన్నిక చేయబడిన ప్రజలము. వీఆర్ ఎలక్టెడ్. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు అంటాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారు మీరు, పరిశుద్ధులు, హోలీ వన్, సెయింట్స్. ఎంత గొప్ప టైటిల్స్ అని చూడండి. ఎలక్షన్లో ఎలక్ట్ చేయబడిన వాళ్ళము, పరిశుద్ధులము, సెయింట్స్ అంటాడు అన్నమాట. వీఆర్ ఆల్ సెయింట్స్. ప్రియులు, దేవునికి ప్రియులు, దేవునికి ఇష్టమైన జనంగా అనమాట. అంతేనా? మనం ఒప్పుకోవాలి అన్నీ కూడా. మనకు తెలియదేమో ఒక్కోసారి. నేను ఎన్నిక చేయబడ్డానా? అవును, వాక్యం చెప్తుంది ఇవాళ, మర్చిపోవద్దు. అవును, నువ్వు ఎన్నిక చేయబడ్డావు. నేను పరిశుద్ధుడు. అవును, యువర్ సెయింట్, పరిశుద్ధుడు నువ్వు. నేను ప్రియుడిన. అవును, దేవునికి ప్రియమైన బిడ్డవు నువ్వు. ఎంత గొప్ప విషయం ఇది. దేనికోసం ఎన్నుకున్నాడు నన్ను? ఈ పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నేను వాళ్ళ ప్రార్థన వినటానికి వాళ్ళని నేను ఎన్నుకున్నాను. ఇది నా ప్రయారిటీ, ఇదన్నమాట. సో మన వెల్ఫేర్ కోరి మనలను అభివృద్ధి పరచడానికి మనల్ని పిలిచాడు. మన ప్రార్థన వినటానికి ఆయన మనలను పిలిచాడు. దేవుని చేత సెలెక్ట్ చేయబడిన ప్రజలము. సో దేవుని యొక్క బిడలముగా మన కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వింటాడు అనే విశ్వాసముతో ప్రార్థన చేయాలి. దేవునికి మనం మొర్ర పెట్టాలి. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు ప్రార్థన చేయాలో. నువ్వు సెలెక్ట్ చేయబడిన దాంట్లో ఉన్నావు, నువ్వు, నీ పేరు అందులో ఉంది, నిన్ను సెలెక్ట్ చేసుకున్నావు. దేనికి? ప్రార్థన చేయటానికి. నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే సమాధానం వస్తుంది. ఎందువల్ల? సెలెక్ట్ చేయబడ్డారు. ఇక అందులో డౌట్ లేదేక. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రేయర్ కమ్యూనిటీ. ఎప్పుడు చేయమన్నాడు ప్రార్థన? దివారాత్రము. ఇక్కడ ఏమన్నాడండి? ఆయన వారికి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. దివారాత్రము చేస్తారంట ప్రార్థనలు. దేవుని చేత సెలెక్ట్ చేయబడినటువంటి వాళ్ళు ఎప్పుడు చేస్తారంట ప్రార్థన? దివారాత్రం అంటే పగలు చేసిన ఆలకిస్తాడు, రాత్రి చేసిన ప్రార్థన ఆలకిస్తాడు అన్న ప్రవక్త గురించి మనం మొన్న ధ్యానం చేస్తాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో ఆమె రేయింబగళ్ళు సేవ చేసినారు. అసలు ఆమెకి వేరే ధ్యాస లేదు కదా. విధవరాలు అంటే ఏంటి? ఈ లోక బంధాలన్నీ కూడా తెగిపోయినాయి. ఎవరికి సమాధానం చెప్పాలని పని లేదు. దేవునితో సంబంధం పెట్టుకుంది. ఈ 37వ వచనంలో 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించు వచ్చి. దివారాత్రము అంటే అదనమాట. ఈ పగలు రాత్రి ఇదే పని, దేవుడితో మాట్లాడుకుంటా వెళ్ళిపోవటమే. కొంతమంది మాట్లాడటం అంటే చాలా ఇష్టపడతారు, వదిలిపెట్టరు అసలు. ఇంకో మాట చెప్తే బాగుండు, ఇంకోసేపు మాట్లాడితే బాగున్నట్టు. దేవుడితో సంబంధం పెట్టుకున్న వాళ్ళు వర్తమానం దేవుడితో మాట్లాడుతూనే ఉంటారు. దేవుడితో మాట్లాడుతూనే ఉంటారన్నమాట. 88వ కీర్తనలో 88వ కీర్తన 1వ వచనంలో భక్తుడు ఏమంటాడంటే రాత్రి వేళ నీ సన్నిధిని మొర్ర పెడుతున్నాను అంటాడు. 88వ కీర్తన 1వ వచనంలో యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్ర పెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. సో రాత్రులు చేసేటువంటి ప్రార్థన
నీ సన్నిధిని చేరునుగాక. నువ్వు నాకు సమాధానం ఇస్తావు. నేను ఆపదల్లో ఉన్నాను, నా మొర్రకు చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు. దివారాత్రము రాత్రి పగలు ప్రార్థన చేయటమే అన్నమాట. దేవునితో మొర్ర పెట్టుకోవటమే, న్యాయం జరిగేదాకా కూడా ప్రార్థన చేయటమే. న్యాయం జరిగే వరకు కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే వీఆర్ ఎలెక్టెడ్. దేనికోసం మన పనంతా ఏంటంటే, ఏ పని కోసం పిలువబడ్డామంటే ప్రార్థన అనేటువంటి పని కొరకు మనము పిలువబడినటువంటి ప్రజలము. ఫలానా టైంలోనే ఆ పని చేయాలనేటువంటిది ఏమీ కూడా ఉండదు. ఈ మొర్ర అనేటువంటి మాట కూడా దివారాత్రులు మొర్ర పెట్టుచుండ, తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా. మొర్ర అంటే బ్యావో, గ్రీక్ పదం బ్యావో, BOAO, లౌడ్ క్రై, గట్టిగా పిలవటం అన్నమాట. అర్జెంట్ నీడ్, చాలా అవసరం ఉంది, చాలా అర్జెంటుగా జరగాలి, చాలా ఎమోషనల్గా పిలవటం, గొప్ప సందేశం తెలియజేస్తూ పిలవటం అనమాట. బ్యావో అంటే లౌడ్ క్రై, గొప్పగా అరవటం అనమాట. ఆ గ్రీకో రోమన్ వరల్డ్ ఆ రోజుల్లో ఇప్పుడులాగా ఈ సౌండ్ సిస్టమ్, PA సిస్టమ్ కొంచెంగా మాట్లాడితే పెద్దగా చేసి వినిపించడం ఏం లేవు ఆ రోజుల్లో. అలా కరెంటు లేదు, ఇటువంటి పద్ధతులు లేవు. ఈ పబ్లిక్ స్పీకింగ్లో వోకల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక వ్యక్తి నార్మల్గా కాకుండా గట్టిగా మాట్లాడాడు అంటే అందులో ఏదో గొప్ప సందేశము, ఏదో అర్జెంట్ ఉందన్నమాట. ఒక వ్యక్తి గట్టిగా అరిచాడు అంటే ఏదో సందేశాన్ని ఇస్తున్నాడు, ప్రజలందరూ కూడా అటెంటివ్గా వినాలి ఆ మాటలు. మొర్ర అనేటువంటి పదము ఇదన్నమాట. డివైన్ అటెన్షన్ కోరటానికి మనం అరుస్తూ ఉన్నాం. ఫర్ గాడ్స్ ఇంటర్వెన్షన్, దేవుడు కలుగు చేసుకోవాలని దేవుడికి వినపడేలాగా అరవటం అన్నమాట. ఇది గొప్పగా కేక వేయటం అంటే మనుషులు వినాలని కాదు. దివారాత్రము మొర్ర పెట్టుట అంటే ఆ మొర్ర నేను చేసినటువంటి ఆ సౌండ్ ఎక్కడి దాకా వెళ్ళాలంటే దేవుడి దాకా వెళ్ళి దేవుడు అటెన్షన్ మన వైపు తిరిగేలా ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ ఫర్ గాడ్స్ ఇంటర్వెన్షన్, డివైన్ ఇంటర్వెన్షన్, గాడ్స్ అటెన్షన్. సో దానికి మొర్ర అనే పదం ఉపయోగపడింది. గట్టిగా వెళ్ళి మనిషి అరిచాడంటే ఏంటి, నా మాట వినండి అని 10 మంది చెప్తాను. అరిచామంటే అర్థం ఏంటి? 10 మంది అమ్మో 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 కొట్టేయడంటే అర్థం ఏంటంటే పక్క వాళ్ళు వస్తారని అనమాట, వినపడతారు, చుట్టుపక్కల వాళ్ళకి వినపడాలని అర్థం. అరవకుండా లోపల ఉన్నట్టు ఎవడికి తెలియదు, నీ బాధ ఎవడికి తెలియదు, నీ సమస్య ఎవరు కూడా తీర్చలేరు. సో నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడి విషయంలో కూడా కనీసం గట్టిగా ప్రార్థన చేయలేకపోతే అసలు ఎవరి అటెన్షన్ కోరుతున్నావు? నువ్వు దేవుడు అన్నా కనీసం వినాలి, నాకు సమాధానం ఇవ్వాలి అనేటువంటి కోరిక నీలో లేకపోతే నువ్వు గొడుక్కుంటానే చేస్తావు, ప్రార్థన కుములుకుంటా చేస్తావు అనమాట. అది కాదు, గట్టిగా బ్యావో అంటే లౌడ్ క్రై, అర్జెంటుగా నాకు సమాధానం రావాలి ఈ ప్రార్థనకి. సో దివారాత్రము కూడా ఇదే ఘోష మొర. వారికి న్యాయము తీర్చడా, ఆయనకి త్వరగా న్యాయము తీర్చును. త్వరగా న్యాయం అంటే దాని అర్థం ఏంటంటే చాలా స్పీడ్గా న్యాయం చేస్తాడంట, చాలా స్పీడ్గా సమాధానం వస్తుందంట. దీని అర్థం కూడా ఏంటంటే అమ్మో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అన్నట్టు దేవుడు వస్తాడంట. చూడండి, అసలు అంత గట్టిగా అరిచి ప్రార్థన చేస్తే త్వరగా సమాధానం ఇస్తాడంటే అర్థం ఏంటంటే అయ్యి బాబా ఇప్పటికే చాలా ఆలస్యమో అయిపోయింది. కొంతమందికి చాలా ఇలా ఉంటాయి కొన్ని తొందరలు, అసలు అక్కడ ఏమీ ఉండదు. అమ్మో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఏమి ఉండదు అక్కడ, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. దేవుడు కూడా నీకు సమాధానం ఇచ్చే విషయంలో బాబోయ్ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, అమ్మో వాళ్ళ కన్నీళ్ళు చూడలేకపోతున్నాను, వాళ్ళ అరుపులు చూడలేకపోతున్నాను, వాళ్ళ ఏడుపులు చూడలేకపోతున్నాను నేను, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. వెంటనే కదా ఇక్కడ ఏం పదం వాడాడు, త్వరగా న్యాయము తీర్చు. సో ఇట్స్ నాట్ డిలేడ్ జస్టిస్. ఈ న్యాయ వ్యవస్థలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఉంటాయి తెలుసా? ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటే వెంటనే తీర్పు ఇచ్చేటువంటి కోర్ట్స్ అనమాట. 2 రోజులు 3 రోజులు వచ్చేస్తుంది జస్ట్ తీర్పు.
దేవుడు స్పీడ్గా త్వరగా న్యాయము తీర్చే క్విక్ ఆన్సర్. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, మరి వీళ్ళకి న్యాయం చేసే విషయంలో వాళ్ళకి శిక్ష పడటంలో కొంచెం ఆలస్యం అవుతుంది. వీళ్ళకి న్యాయం జరగాలి, ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు వాళ్ళని శిక్షించడానికి. ఎవరికి శిక్ష పడాలి? ప్రతివాదికి శిక్ష పడాలి. శిక్ష పడాలి. వారి విషయం కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. 8వ వచనంలో చివరిలో, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసము కనుగొనగా. యేసు ప్రభువుకు ఒక ఆశ్చర్యం, ఒక రెండవ రాకడలో జరిగేటువంటిది ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడైతే వీళ్ళందరూ గబగబా వచ్చి అస్తమానం ప్రార్థన చేస్తున్నారు, దివారాత్రులు ప్రార్థన చేస్తున్నారు. మనుష్య కుమారుడు వచ్చేసరికి ప్రార్థన చేసేవాడు అక్కడైనా ఉంటాడా లేదా? అది ఆ విశ్వాసము కనుగొనునా. విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ రోజున మనం చూస్తే టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. నువ్వు దేని విషయంలో కూడా ఆలోచన చేయక్కర్లేదు. ఫలానా కావాలా, డబ్బు ఉంటే వెళ్ళి కొనుక్కుని తెచ్చుకోవడం, ఇక అంతే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ప్రతిదానికి నువ్వు ఏ సబ్జెక్ట్ అడిగినా వెంటనే సమాధానం 2-3 సెకండ్లే పడదంట, అంతే, ఎక్కువే ఉండదు. ఏ సబ్జెక్ట్ అయినా సరే, నువ్వు పరీక్షలకు వెళ్ళి నువ్వు సెల్ ఫోన్ పెట్టుకుని నీకు ఇది క్వశ్చన్ కొడితే తక్కువ ఆన్సర్ వచ్చేస్తాను. లేకపోతే నాకు ఫలానా నేను పిక్చర్ ఎట్లా అనుకుంటున్నాను మనసులో, ఇటువంటి పిక్చర్ నాకు కావాలంటే చక్కగా పెయింట్ వేసి వచ్చేస్తుంది, అంతే. ఇక ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు ప్రార్థన చేయాల్సిన అవసరత ఉండదా? అది ప్రశ్న. ప్రభు వచ్చినప్పుడు ప్రశ్న అన్నమాట. టెక్నాలజీ మీద ఆధారపడిపోయి బ్రతుకుతారు, దేవుడి మీద ఆధారపడే పరిస్థితుల్లో ఉండకపోవచ్చేమో. దేనికోసం చేయాలి నీ ప్రార్థన? అన్నీ వచ్చేస్తాయి నా దగ్గరికి, ఇంకేం చేయాలి ప్రార్థన? వీళ్ళన్నీ ఉండవచ్చేమో, కానీ రక్షణ ఏది కూడా మనకు ఇవ్వలేదు. నిత్య జీవం ఏది మనకు అనేకుల ప్రేమ చల్లారును, ప్రార్థన కూడా చల్లారిపోద్ది అంటాడు అనమాట. సో ప్రియులారా, ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము, దేవుడికి ప్రార్థన చేసుకుని పొందుకునే రోజులు ఇవి. వీటిని మనము సక్రమంగా సద్వినియోగము చేసుకోవాలి. ఆ విధవరాలు ఏ రీతిగా అయితే ప్రార్థించి న్యాయం పొందుకునే వరకు కూడా ఆమె పట్టుదలతో ప్రార్థన చేసిందో, ప్రభు సన్నిధిలో అదే పట్టుదలతో మనం ప్రార్థించినప్పుడు ఆయన మనకు న్యాయము జరిగిస్తాడు. నీకే విషయంలో అన్యాయం జరిగిందో నీకు తెలుసు. ఆ విషయాన్ని దేవుడి దగ్గర ప్రార్థన చేయి, అడుగు, రోజు అడుగు, తరచు వచ్చి అడుగు, కంటిన్యూగా ప్రార్థన చేయి. నేను నీకు న్యాయము జరిగిస్తాను. లేచి నిలువబడి ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. రాత్రి కాలంలో దేవా, స్త్రీల ప్రార్థనలు ఈ వారం అంతా కూడా ప్రభు మేము ధ్యానం చేసి రోజుతో ముగిస్తూ ఉన్నాం. విధవరాలు ప్రార్థన ఆలకించావు తండ్రి. దేవా, విధవరాలు ప్రభు తరచు వచ్చి ప్రార్థించింది. దేవా, ఈ ప్రార్థన ప్రభు ఫలించింది ప్రభు. మీకు వందనాలు, స్తోత్ర. అతడు అన్యాయస్తుడు అయినప్పటికీ ఈ విధవరాలకి న్యాయం జరిగించాడు ప్రభు. మీరైతే అటువంటి న్యాయాధిపతి కాదు, కానీ నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతిగా ఉన్నారు. మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు, ప్రత్యేకపరిచారు. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తానని వాగ్దానం చేశారు. సహాయం చేయండి. మా పక్షాన ఉన్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ మా తండ్రి, ప్రార్థనలో అలసిపోకుండా దేవా మీ సహాయం మాకు దయచేయండి. విసుగు చెందకుండా సహాయం చేయండి. విసుగక నిత్యము ప్రార్థించేవారుగా, ప్రార్థన ద్వారా మేము సాధించేవారుగా ఉండినట్లు సహాయం చేయండి. రాబోయే తరానికి ఈ ప్రార్థన మేము అందించడానికి ప్రభు సహాయం చేయండి. ప్రభా, రాత్రి కాలంలో సంఘమంతటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా ప్రభా, మరి పలహారం ఏర్పాటు చేసినటువంటి ఓబా వెంకటరత్నం గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన.
మరి వారి చిన్నలుడిగా రాజును బట్టి వందనాలు. మీ సన్నిధిలో ఉన్నాడు బిడ్డ ప్రభువా, వారి ఆత్మకు సమాధానం దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు శిరీష్ అని వారి కుమార్తెను ప్రభు మీ కాపుదల్లో ఉంచండి. వారి అవసరతలు మీరు తీర్చండి. బిడ్డ చేసిన ఉద్యోగంలో తోడుగా ఉండండి. వారి కుమార్తె చదువులో సహాయం చేయండి. కుటుంబ సభ్యులందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రేమతో ఏర్పాటు చేసినటువంటి ఫలహారమును మీరు దీవించండి. ప్రభువా సంఘమంతటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ చేసే బిడ్డలకు సహాయం చేయండి. ప్రభువా దేవా, బిడ్డలు చేసే పనులన్నింటిలో తోడుగా ఎండల్లో ప్రభువా ప్రతి బిడ్డను మీరు భద్రపరచండి. ప్రభువా మీకు స్తోత్రాలు. రేపు పరిశుద్ధ ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఆత్మతో సత్యముతో మిమ్మలను మేము ఆరాధించలాగా మీ సహాయం దయచేయండి. దేవ సంఘమంతటిని మీరు ఆశీర్వదించమని, మీ శిలువ ఆశీర్వాదములు మాకు దయచేయమని, మీరు చేసినటువంటి శిలువ కార్యమును బట్టి, మీరు పొందిన శిలువ శ్రమలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగాక. ఆహారం మాకు దయచేయం. మహిళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధల నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్.